విద్యార్థుల కలలకు రెక్కలు తొడుగుతాం. విదేశాలకు వెళ్లి చదువుకోండి. ఎంత ఖర్చో అంత అప్పుగా ఇస్తాం. పావలా వడ్డీకి ఆ మొత్తం అందజేస్తాం. త్వరలో కొత్త పథకం ప్రారంభిస్తాం. మన విద్యా విధానం అనుకున్న దానికంటే వేగంగా ఫలితాలు అందిపుచ్చుకున్న విద్యార్థులు. మంత్రి లోకేష్ బృందానికి అభినందనలు. 3 ఏళ్లలో దేశంలో గుర్తింపు రావాలి. విద్యార్థులు కలలు కంటే ఆ కలలకు రెక్కలు తొడుగుతారట. కలలు మీవి రెక్కలు నాయి అంటాడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా చూస్తుంటే వాస్తవంగా ఒక సినిమా షూటింగ్కి తలపిస్తుంది. రంగురంగుల బల్లలేసి ఫోటోలు తీసి వీడియోలు తీసి దీంతో రాదు సార్. మీరు కనే కళ్ళకి మీరు రెక్కలు ఇయటం అంటే ఏదో పీటీఎం పేరుతోని మెగా పీటీఎం పెట్టారు. అద్భుతమైన విద్యా వ్యవస్థ అంటున్నారు. ఆ విద్యా వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు లోకేష్ గారి కొడుకు ఎందుకు చదవరు? నిజంగానే మీరు అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంటే మీరు అందిస్తున్న అద్భుతమైన విద్యా వ్యవస్థ తాలూకా ప్రభుత్వ స్కూళ్ళల్లో మీ పిల్లలు ఎందుకు చదవరు? ఎవరిని మోసం చేస్తారు? ఎవరికి ఇట్లాంటి దోకా కొడతారు? ఇది నిజంగా విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉందా? అద్భుతంగా ఉంటే ఆ ప్రభుత్వ విద్యా సంస్థలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులు ఎందుకు చదువుకోరు? ఇది గమ్మత్తుగా చెప్తుంటారు. విద్యా వ్యవస్థ అద్భుతం, వైద్య వ్యవస్థ అద్భుతం. ఈ 2 వ్యవస్థలు అద్భుతంగా ఉన్నప్పుడు ఈ 2 వ్యవస్థలలో మీ ప్రభుత్వం నడిపే విద్యా వైద్య వ్యవస్థలలో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు అందులో ఆ సేవలను తీసుకోరు? ఎందుకు పొందరు? అంటే మీకు కాదా? మీకు వేరే సపరేటా మీరు? అంటే దీని అర్థం ఏంటంటే అది పనికిరాని వ్యవస్థ అని వీళ్ళకి తెలుసు. వీళ్ళు ప్రభుత్వాన్ని ఏళ్తున్నారు కాబట్టి అద్భుతంగా ఉందని చెప్పాలి, మనం నమ్మాలి. పీటీఎంలు పెడితే, మెగా పీటీఎంలు, పేరెంట్స్ టీచర్ మీటింగ్లు పెడితే చదువు రాదు. విద్యా వ్యవస్థ అద్భుతాలు కావు. విద్యా వ్యవస్థ అద్భుతాలు కావాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలి, ఇంటర్నేషనల్ సిలబస్ పెట్టాలి, దానికి తగ్గ ఫ్యాకల్టీని రిక్రూట్ చేయాలి, దానికి తగ్గ వనరులను అందించాలి. ఏంది మీరు విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉండేది? కొన్ని స్కూళ్ళల్లో ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్కి వెళ్ళటానికి పిల్లలు, గర్ల్స్ టాయిలెట్స్ లేవు, తాగటానికి నీళ్ళు లేవు, కూర్చోటానికి గదులు లేవు, బల్లలు లేవు. మీరు అద్భుతాల గురించి చెప్తారు. ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు పోతే అంటే పీటీఎం ముందని ఒక 4 రోజుల ముందే పలానా స్కూలు, పలానా జిల్లా, పలానా మండలం అని అనౌన్స్ చేసిన తర్వాత ఇక అక్కడ ఎంత రంగుల కళ అయిపోద్ది. అది ఇదే దీన్ని చూపించే మీరు అద్భుతంగా ఉందనేది. ఇది కాదు. మీరు ఆకస్మిక తనిఖీలు చేయండి స్కూల్స్కి పోయి. చెప్పకుండా అధికారులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిపోండి. అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏందో, ఆ విద్యా వ్యవస్థ కథ ఏందో. ఇక ఆయన మీ కళ్ళలకు రెక్కల దొడుతాం ఏంటంటే రెక్కలు విదేశాల్లో చదువుకుంటా అని ఎవరనంటే వాళ్ళకి ఎంత ఖర్చు అయినా మేము ఇస్తామంటాడు. ఎట్లా? అప్పు అట. వీళ్ళు గవర్నమెంట్ ఇవ్వడం కాదు, అప్పు ఇస్తాడు. 4% వడ్డీతో, పావలా వడ్డీతో. ఇది ఎవరికి బాధ్యత మళ్ళీ ఈ అప్పు? ఏ నారాయణ విద్యా సంస్థలో కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతున్నారు కదా, లక్షల రూపాయల ఫీజులు పెట్టి వాళ్ళే పొందుతారు అది మళ్ళీ. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి ఇంగ్లీష్ మీడియం లేదు, సరైన నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు, వాడు విదేశాలకు పోవాలనే సాహసం చేయడు. అది కాస్తో కీస్తో గత ప్రభుత్వంలో కొంత అది ప్రయత్నం జరిగింది. ఎన్సీఆర్టీ సిలబస్ పెట్టడం, ఐబీ సిలబస్ పెట్టడం, అది దాన్ని అంశపాదులోనే నెట్టేశారు, పక్కగా నెట్టేశారు. అది అయితే కదా ప్రభుత్వ స్కూల్లో జరిగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు, పేదల పిల్లలు విదేశాలకు పోవడానికి ఒక అడుగు ముందుకేసేది. అప్పుడు మీరు ఇచ్చే రెక్కలను తొడుక్కునేది. మీరు ఇచ్చే రెక్కలు ఎవరు దొరుకుతారు? మళ్ళా మీ చుట్టూ ఉండే మీ మంది మార్బలం వాళ్ళకి సంబంధించిన పిల్లలే. వాళ్ళని వచ్చి చదివించండి ప్రభుత్వ స్కూల్. అప్పుడు మీరు దొడిగే రెక్కలు పేదలకు అనేది అర్థమైంది. ఇది పేదలకు సంబంధించిన స్కూల్సు, ఇవి పేదలకు సంబంధించిన హాస్పిటల్స్, ఇది మనం ఉంచుకునే కావు, వాళ్ళ వరకే అద్భుతం అని చెప్పాలి. మనం మళ్ళా వచ్చి హైదరాబాద్లో ఉన్న ఏఐజీ హాస్పిటళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు, యశోద హాస్పిటల్సు, కాంటినెంటల్ హాస్పిటల్స్లో మనం వైద్యం చేయించుకోవాలి. సిగ్గుతో తలదించుకోవాలి రాజకీయ నాయకులు. ఈరోజు మీ కుటుంబ సభ్యులకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అయితే మీరు ఎందుకు కాంటినెంటల్ హాస్పిటల్లో, ఏజీ హాస్పిటల్లో, యశోద హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఫ్లైట్లు ఎక్కి? ఏం చూసుకోవచ్చుగా మీ ఇంటి పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎంత దరిద్రంగా దుర్భరంగా ఉందో దాన్ని బట్టి అర్థమైంది. మీ పిల్లలు వచ్చేమో హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ గ్లోబల్ కాన్సెప్ట్ స్కూల్స్లో చదువుతారు, అక్కడ అద్భుతం అని చెప్తారు. ఇది మొత్తం తప్పు, శుద్ధ తప్పు. అద్భుతాలు లేవు, మన లేవు. అద్భుతాలు నిజంగా మీరు చేయాలంటే ఇది కాదు. ఈ రెక్కలు దొరుకుతా, మీ కళ్ళలకు నా రెక్కలు. ఎవరికి దొరుకుతారు మీరు రెక్కలు? ఏమి రెక్కలు దొరుకుతారు? ఎక్కడున్నాయి అసలు రెక్కలు? ఇది ఒక వార్త